ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో యాన్సిడెంట్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు డిసెండెంట్స్ గురించి చూద్దాం. డిసెండెంట్ అంటే చైల్డ్, గ్రాండ్ చైల్డ్, గ్రాండ్ గ్రాండ్ చైల్డ్. ఇందాక పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ గ్రాండ్ పేరెంట్ కదా. సో ఇక్కడ మనకి డిసెండెంట్స్ లో రెండు ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్, రెండోది ఫైండ్. ఈ రెండు కూడా మెథడ్స్. ఫస్ట్ చిల్డ్రన్ మెథడ్ గురించి చూద్దాం. చిల్డ్రన్ మెథడ్ అంటే ఏంటంటే, సో డిబులో ఉండే చిల్డ్రన్, చిల్డ్రన్లో ఉండే చిల్డ్రన్స్ అన్నీ కూడా కావాలనుకుంటున్నాను నేను. వాటన్నిటికి ఏం కావాలి? కలర్ రెడ్, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ కావాలి. చూడండి ఇప్పుడు. సో అన్నిటికీ కూడా అప్లై అయింది కదా ఇప్పుడు. రైట్. నాకు సో పర్టికులర్ చిల్డ్రన్ గురించే చూడాలి అనుకుంటే మనం స్పాన్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సారీ, ఫైండ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్. సో ఫైండ్లో ఎక్కడ ఏ ఐటమ్ కావాలంటే నాకు పీనే కావాలి. సో ఓన్లీ పారాగ్రాఫ్సే, డివ్లో ఉండే పారాగ్రాఫ్స్ అన్నీ కూడా చేర్స్ అవుతాయి కదా, వాటికే కలర్ రెడ్, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ కావాలి. సో రిఫ్రెష్ చేయండి. సో ఓన్లీ పారాగ్రాఫ్కే మారింది. అంటే ఇక్కడ చూడండి, ఈ డివ్లో ఒకటే ఉంది కదా. యాక్చువల్గా ప్రీవియస్ డివ్లో పారాగ్రాఫ్ ఉందా? లేదు కదా. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయండి కావాలనుకుంటే. పి న్యూ పారా. ఇప్పుడు చూడండి, న్యూ పారా కూడా అప్లై అయింది. సో డివ్లో ఉండే చిల్డ్రన్. తర్వాత వచ్చేసి నాకు అన్నిటికీ మారాలి అంటే, సో మీరు అక్కడ చిల్డ్రన్ గానే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైన్ పెట్టి స్టార్ ఆపరేటర్స్ని యూజ్ చేసినా సరే అన్నిటికీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అన్నిటికీ చేంజ్ అయింది కదా. రైట్. నాకు ఇప్పుడు ఓన్లీ బి ట్యాగ్ ఎక్కడ ఉందో బీకే అవ్వాలనుకుంటున్నాను. చూడండి, సో ఇది ఒకటే కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఈ విధంగా మనం డిసెండెంట్ సెలెక్టర్స్ని, డిసెండెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. డిసెండెంట్ మెథడ్లో ఏమేమి ఉన్నాయి? చిల్డ్రన్, ఫైండ్ మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.